శ్రీమాత్రే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరంలో తులారాశి ఫలితాలను మనం చూసుకున్నట్టయితే చిత్తార్థం, స్వాతి, విశాఖ త్రయపాదం తుల. మరి ఈ తులారాశి వారికి స్త్రీ పురుషాదులకు దైవిక బలం హెచ్చుగా ఉండును. ధనం, కుటుంబం, సంపత్తు, పుత్రులకు కారకుడైనటువంటి 8వ ఇంట గురుడు సంచారం, ఏ పనిలోనైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు పోగలుగుట, రాహుకేతువుల బలము వలన శని 5వ స్థానంలో ఉండుట విశేషించి యోగమును అనుభవిస్తారు. శత్రులు అంతరించుట, వ్యవహారాదులలో జయము, గతంలో సాధించలేని పనులు ఈ సమయంలో బాగుగా ఫలించును. ఏ వృత్తి వ్యాపారాదులలో ఉన్న వారికైనా బాగుండును. ఒడిదుడుకుల నుండి బయటపడుదురు. రావలసిన సొమ్ములు వచ్చును. గృహ సంబంధిత కార్యములలో లాభములు, నూతన గృహములు నిర్మించుట, కనీసం ఇండ్ల స్థలమైన కొంటారు. అపనిందలు వంటివి కలిగిన ఇట్టివి అంతరించి ఉభయక్షేమం కలుగును. సాంఘికాభివృద్ధి, మనోవాంఛలు నెరవేరి స్వశక్తి సామర్థ్యముచే పైకి రాగలరు. ఒక్క సమయాన ఆదాయమునకు మించిన ఖర్చు చేయుదురు. శత్రుత్వమున వచ్చిన అణచివేస్తారు. నూతన ప్లానులు పోకడలచే సంఘంలో గౌరవము లభించును. పుణ్యక్షేత్ర సందర్శనం, గృహములలో వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చుట, దాంపత్యానుకూలము, గృహ జీవనానందం కలుగును. ప్రతి చిన్న విషయము మీకు అనుకూలంగా మలుచుకొందురు. 8వ ఇంట గురువు వలన గృహ సంబంధమైన ఒత్తిడి, ఒడిదుడుకులు, మీలో గల నిజాయితీ ప్రవర్తన కొంత మేర కష్టకాలం నుండి బయటపడుదురు. పనివారములు మరి కొంత ఇబ్బంది కలుగును. ఈ సంవత్సరం ఉద్యోగులకు అన్ని విధాలుగా యోగము, గ్రహ సంచారం బాగుండును. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, కోర్టు కేసులున్న వారికి కూడా అనుకూలంగా తీర్పులు వచ్చును. గృహ నిర్మాణాది కార్యాలు చేస్తారు. వాహన మార్పులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలత. మీ శక్తి సామర్థ్యాలను అధికారులు గుర్తించెదరు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం తప్పకుండా ఉద్యోగాలు పొందగలరు. జీవన స్థిరత్వం ఏర్పడను. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విదేశీ ప్రయాణాదుల ఫలితాలు లభించును. మరి రాజకీయ నాయకులకు మహోన్నత కాలంగా ఉంటుంది. ప్రజల్లో మంచి ఆదరణ, పేరు ప్రఖ్యాతులు పొందగలరు. అనేక సహాయాలు చేయుదురు. పార్టీలో హైకమాండ్లోనూ మీకు మంచి పేరు, పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఏదో ఒక నామినేటెడ్ పదవి లభించటంలో సందేహమే లేదు. మరి ఎన్నికల్లో పోటీ చేసిన మీదే విజయం. శత్రువులను మీ తెలివితేటలతో, మీ ఎత్తులతో మరి అణిచివేస్తారు. ఈ సంవత్సరం గురుబలం లేనందున కొన్ని మిశ్రమ ఫలితాలు మరి కళాకారులకు లభించును. అన్ని రకాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండును. ఆశించిన మేర లాభములు, నూతన వ్యాపార ప్రారంభాలు చేస్తారు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. జాయింట్ వ్యాపారస్తులకు భాగస్వామితో సఖ్యత, లభించిన లాభాలు. మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అనుకూలమే. కాంట్రాక్టు పనులు చేయు వారికి లాభమే. నూతన కాంట్రాక్టులు లభించిన బిల్లులు సకాలంలో వచ్చును. విద్యార్థులకు జ్ఞాపకశక్తి తగ్గును. చదువులపై కాకుండా ఇతర వ్యాపకములు వల్ల మన బొటాబొటి మార్కులతో ఉత్తీర్ణత పొందెదరు. విదేశీ చదువుల గురించి ప్రయత్నాలు ఫలించును. మరి పోటీ పరీక్షల్లో చక్కని మరి ర్యాంకులు వస్తాయి. అయినప్పటికీ కూడా అనుకున్నటువంటి కాలేజీలో సీట్లు లభించడం కొంత కష్టంగా ఉంటుంది. క్రీడాకారులకు అనుకూలమే. అనేక విజయాలు లభించును. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. పంట దిగుబడి బాగుండును. ఆదాయం బాగుండును. గృహ నిర్మాణాలు, గృహంలో శుభకార్యాలు జరుగును. కౌలు రైతులు రుణములు తీర్చివేయుదురు. రొయ్యలు, చేపలు, చెరువుల వారికి విశేషంగా లాభము. కోళ్ల ఫాలం వారికి కూడా విశేషంగా లాభించును. మరి స్త్రీలకు ఈ సంవత్సరము గ్రహబలం బాగుండుటచే శని రాహులు బలముచే మరి మీ మాటకు ఎదురుండదు. ఎంతటి వారైనా మీ మాటకు ఎదురు చెప్పరు. కుటుంబంలో మీ విలువ పెరుగును. విలువైన ఆభరణములు లభించును. మీ పేరులో స్థిరాస్తులు ఏర్పడును. గృహంలో సంతోషాలు, సంతానం వల్ల ఆనందం, భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. ఉద్యోగం చేయు వారికి కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంటుంది. సత్సంతానం, పుత్ర సంతానము ప్రాప్తి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం తప్పక వివాహం జరుగును. గతంలో విడిపోయిన వారు కలుస్తారు. మరి ఈ సంవత్సరం మొత్తం మీద ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు యోగకారకంగా ఉంటుంది. మీ తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు మిమ్మల్ని పరీక్షించును. మీ ముఖ వర్చస్సు చూడగానే ఇతరులకు గౌరవం, మంచి అభిప్రాయం కలుగును. అన్ని విధాలుగా బాగుండును. కానీ కొంత మీపై ఈర్ష్య, అసూయ, ద్వేషం వల్ల
నరఘోష అధికంగా ఉండును. కాబట్టి మీరు ఈ నరఘోష పోవాలి అని అంటే ప్రతి అమావాస్యకు ఒక గుమ్మడికాయ మరి కొట్టడంతో మీ నరఘోష తీరుతుంది. అలాగే రుద్రాభిషేకం చేసుకోవడం విశేషము. మరి తులారాశి వారికి శ్రీ క్రోధినామ సంవత్సరము శుభ ఫలితాలను ఇస్తుంది అనేటటువంటి మంగళకరమైన వాక్యము చేత మరి తులారాశి వారి యొక్క ఫలితాలు ఇవ్వండి. శ్రీమాత్రే నమః.